సర్కారు బడులకు చేరాల్సిన పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్న వైనం రంగారెడ్డి జిల్లా హైత్-నగర్ లో చోటు చేసుకుంది. విద్యార్థులకు చేరాల్సిన బుక్స్ ఇలా గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచడంపై మండల ఎంఆర్పీఎస్ నాయకులు స్కైలాబ్ సురేష్లు మండిపడ్డారు. అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్క్రాప్ లో సార్ మీరు మా దగ్గరకు మాకు పుస్తకాలు కనిపిస్తే మీరు అది చెప్పేసేయండి. మీరు చెప్పండి వాళ్ళ దగ్గర కొన్నామని వాళ్ళ పేరు చెప్పేసి నేను అది చూసుకుంటానని మీకు చెప్తున్నా కదా. మీ పైన ఎందుకు వేసుకుంటారు? మీరు స్క్రాప్ లో కొన్నారు, ఈయన అమ్మిండి. రెడ్డి నగర్, హయత్ నగర్, కుంట్లూరు గ్రామ సరిహద్దులో ఉన్న ఒక స్క్రాప్ గోదాంలో, పేపర్ గోదాంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఇక్కడ గోదాంలో స్టోర్ చేయడం జరిగింది. దీనిపైన ఈ బుక్స్ ఎక్కడికి వచ్చినాయని అడిగితే ఇతను ఇక్కడ గోదాం యజమాని పొంతలే మాటలు చెప్తా ఉన్నాడు. మాకు ప్రెస్ వాళ్ళే అమ్మారు, అక్కడ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే అమ్మారు ఒక మాట చెప్తున్నాడు. ఇంకోసారి నాకు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఒక మాట చెప్తున్నాడు. పొంతలే మాట చెప్తున్నారు. కనుక ఇటు సంస్థల పైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం.